హే ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్డా? రైనీ సీజన్ కదా, అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినా రెస్పాన్సిబిలిటీస్ కోసం వర్క్ జాయిన్ అవ్వాలి. సో నేను కూడా అలానే స్టార్ట్ అయిపోయి ఆఫీస్కి. ఈరోజు మీతో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడతాను, ఐటీ కెరియర్ గురించే. అందరూ అంటున్నారు కదా, ఐటీలో ఏఐ వస్తుంది, సో జాబ్స్ అన్నీ పోతాయి అని పెద్ద హల్చల్ నడుస్తుంది కదా. సో దీనిపైన కొంచెం మాట్లాడుకుందాం. రియలిస్టిక్గా మాట్లాడాలి అంటే ఏఐ రావడం అంటే మన జాబ్స్ పోవడం కాదు. ఏఐని యూస్ చేసుకొని మన జాబ్ ఏదైతే ఉందో దాన్ని స్పీడ్గా చేయడం. లైక్ మనకు ఇచ్చే వర్క్స్ అయినా టాస్క్లు అయినా ఏఐ హెల్ప్తో ఇంకా ఫాస్టర్గా, బెటర్గా, స్పీడ్గా చేయగలగడం. సో ఏఐ టూల్స్ అనేవి మనకు చాలా హెల్ప్ చేస్తాయి. ఇనీషియల్గా ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా అందరు హ్యూమన్స్కి ఎలాంటి జాబ్స్ ఉండవు అనే ఒక ఫియర్ ఉండిందంట. ఇప్పుడు ఏఐ వల్ల కూడా అలానే అవుతుంది అని అందరు భయపడుతున్నాం కూడా. కానీ మనం కొత్తగా ఏఐని యూస్ చేసి ఏఐ స్కిల్స్ నేర్చుకొని ఆ టూల్స్ని ఎలా వాడాలి, వాటి గురించి ఇంకా డీప్ నాలెడ్జ్ తెచ్చుకున్నాం అనుకోండి, వీ విల్ బీ రూలింగ్ ఎవ్రీవేర్. లైక్ అది ఈ జాబ్ అయినా వేరే జాబ్ అయినా, జాబ్ ఉన్నా లేకున్నా వీ కుడ్ క్రియేట్ న్యూ జాబ్స్. ఆ స్టేజ్కి మనం వెళ్ళగలుగుతాం. సో ఆ ఫియర్ ఏం పెట్టుకోవద్దు. మీరు ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ అయినా, ఎవరైనా సరే మీకున్న స్కిల్ సెట్ ఏంటి, ఆ స్కిల్లో డీప్ నాలెడ్జ్ తెచ్చుకోండి, స్ట్రాంగ్ అవ్వండి. టెక్నికల్ గ్రిప్ అనేది మీకు ఎప్పుడూ ఉండాలి, విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కెరియర్. అండ్ ఆ టెక్నాలజీలో ఏఐని ఎలా యూస్ చేస్తే ఇంకా తొందరగా డెవలప్మెంటే కానీ వర్క్ అనేది ఫాస్ట్ అవుతుంది అనేది మీరు చూసుకోవాలి. లైక్ గిటప్ కోపైలట్ యూజ్ చేయడం, ఇలా ఎన్నో టూల్స్ ఉన్నాయి కదా, అవన్నీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకోండి మీ వర్క్ టైంలోనే. సో నిజంగా అలాంటి సిచ్యువేషనే వస్తే యూ విల్ బీ హ్యావింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ హ్యాండ్ యూజింగ్ దట్ టూల్స్. సో విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టూ. ఇది మీ కెరియర్ గ్రోత్కి ఇంకా హెల్ప్ అవుతుంది. అంతేకాని ఎక్కడ మీ కెరియర్ని స్టాప్ చేసే సిచ్యువేషన్స్ అయితే రావు. అంటిల్ అన్లెస్ ఐటీ కెరియర్ అంటే ఎవ్రీడే లెర్నింగ్, ఎప్పుడూ మనం న్యూ స్కిల్స్ నేర్చుకుంటూనే ఉండాలి, గ్రో అవుతూనే ఉండాలి. అప్పుడే మన పాత్ అనేది సక్సెస్ పాత్లో ఉంటుంది. లేదు అంటే ప్రాజెక్ట్స్ ఉన్నా లేకున్నా మీరు అక్కడే ఆగిపోతారు. ఒక్క టెక్నాలజీలో ఉంటే ఒక్క టెక్నాలజీ పైనే మీ గ్రోత్ ఉంటుంది. అదే మీరు వేరియస్ టెక్నాలజీస్ నేర్చుకొని వాటన్నిట్లలో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, మిమ్మల్ని ఎవరిని ఇంకా ఆపలేరు. అది ఎందుకంటే ఎన్నో మల్టిపుల్ ప్రాజెక్ట్స్తో, మల్టిపుల్ క్లయింట్స్తో డీల్ చేస్తూ ఉంటాయి ప్రాజెక్ట్స్. ఒక్క ప్రాజెక్ట్ ఏమో కంపెనీకి ఒక్క ప్రాజెక్ట్ ఉంటుంది అన్నట్లా ఉండదు సిచ్యువేషన్. మల్టిపుల్ ప్రాజెక్ట్స్, మల్టిపుల్ కంపెనీస్ డీల్ చేస్తూ ఉంటాయి మల్టిపుల్ క్లయింట్స్తో. సో వాటన్నిటిని కన్సిడర్ చేసుకుంటే మన జాబ్ సేఫ్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు స్కిల్ అప్. అండ్ లేటెస్ట్ వచ్చే ఏ టెక్నాలజీలో అయినా మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జే మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్లో నుండైనా బయటేస్తుంది. సో యాక్చువల్గా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో ఎంఎన్సీస్ కంపెనీలలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. లైక్ డెవలప్మెంట్ పర్పస్ ఎన్నో ఏఐ టూల్స్ని యూస్ చేయడం, వాటి సబ్స్క్రిప్షన్స్ డెవలపర్స్కి, టీమ్మేట్స్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ. ఇన్ కేస్ మీకు అవైలబిలిటీ లేకపోతే మీరు బయట రిసోర్సెస్ యూస్ చేసుకొని లైక్ యూట్యూబ్, చాట్‌జీపీటీ ఆర్ ఎనీ అదర్ ఏఐ ఆర్ మీకు అవైలబుల్గా ఉన్న కోర్సెస్ తీసుకొని ఏఐ రిలేటెడ్వి ట్రై టు వర్క్ ఆన్ ఇట్, గెట్ హ్యాండ్స్ ఆన్ విత్ దాట్. సో మీకు ఇది మీ కెరియర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎన్నో ఫ్రీ వర్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు. సో మీ పర్సనల్ ల్యాప్టాప్స్లో ఈ సోర్సెస్ అవైలబుల్గా పెట్టుకొని మీరు ఫ్రీ వర్షన్స్ ట్రై చేసి యూ కెన్ బిల్డ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ షోకేస్ యువర్ స్కిల్స్, డెవలప్ దీస్ ఏఐ టూల్స్తో ఏమైనా ప్రాజెక్ట్స్ చేసి యూ గెట్ ఫుల్ హ్యాండ్స్ ఆన్ అండ్ యూ విల్ బీ moving forward with this. Thank you for watching. Do like, share and subscribe for more such